శ్రీరామ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మా లింగంపల్లి గ్రామం లోపల మేము ఈ 100 ఇయర్స్ సందర్భంగా మా గ్రామం లోపల 100 మంది స్వయం సేవకులకు గణవేషిని ఇప్పించాలనే ఒక లక్ష్యంతో మేమందరం రావడం జరిగింది. అయితే ఈ ప్రపంచంలోనే ఒక హిందువులను సంఘటితం చేసే అతిపెద్ద ఆర్గనైజేషన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. హిందూ ధర్మ రక్షణే ధ్యేయంగా మేమందరం కూడా ఈ సంఘంలో భాగం కావడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ కార్యం లోపల మేమందరం నిమగ్నం అవుతున్నాం. అయితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మనకు శతాబ్ది ఉత్సవాలు నడుస్తున్నాయి. అయితే ఈ విజయదశమి సందర్భంగా మన గ్రామం లోపల మనము ఘనంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లోపల ఉత్సవం నిర్వహించాలనుకుంటున్నాం. దానికోసం మన గ్రామం లోపల ఒక 100 గణవేస్తు లక్ష్యం పెట్టుకుని మరి ఇక్కడికి రావడం జరిగింది. మీరు కూడా అందులో భాగంగా గణవేష్ తీసుకోవాలి. తప్పకుండా తీసుకుంటాం. గణవేష్ కోసము మేము సైజు కూడా తీసుకుంటున్నాము. సైజు కూడా తీసుకుంటాము. స్వయం సేవక్ సంఘ్ గణవేష్ తీసుకోవడం జరుగుతుంది. అయితే గణవేష్ లో ఏముంటాయంటే వైట్ షర్ట్ ఉంటుంది, అదేవిధంగా కాకి ప్యాంటు, బ్లాక్ షూ, బెల్ట్, నల్ల టోపీ, ఈ వస్తువులన్నీ కలిపి గణవేష్ అంటాము. దీన్ని RSS యూనిఫామ్ గా వాడడం జరుగుతుంది. 100 సంవత్సరాల సందర్భంగా 100 మంది గణవేష్ వేసుకొని తిరగడమే లక్ష్యంగా మేము తిరుగుతున్నాం. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లో హిందూ అని పెట్టుకోగానే కట్టర్ హిందూ అని చెప్పగానే హిందూ కాదు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడే మన హిందూ అని నిరూపించబడుతుంది. అయితే మన దేశంలో మన ఆర్మీ ఎలా సేవ చేస్తుందో బార్డర్ లో, అదే విధంగా మన దేశం లోపల RSS సేవ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం వల్లనే మనము హిందువుగా నిరూపించుకోబడుతుంది.